to thank you once again for your prayers on our behalf in the past 7 months. ఈ మధ్యాహ్న కాలము దేవుని యొక్క వర్తమానమును మీ యొద్దకు తేకముందు గత 7 మాసముల నుండి మీరు మా కొరకై చేసిన ప్రార్థనలన్నిటి కొరకై మరొకసారి మీకు అందరికీ వందనములు చెబుతున్నాను. Some of you were not present on Thursday evening or Friday evening when we had the meeting. శుక్రవారం సాయంకాలం ఇక్కడ ప్రత్యేకంగా కూటమి జరిపించినాము. ఒకవేళ కొందరు మీలో ఆ సమయం ఇక్కడ లేరు. All of you have been praying for us either regularly or occasionally, having shared in the blessing Lord gave us so abundantly in the past 7 months. మీరందరూ కూడా అప్పుడప్పుడు లేకపోతే ఎల్లప్పుడూ మా కొరకు ప్రార్థిస్తూ వచ్చిన వారందరూ ఉన్నారు కనుక గత 7 మాసములలో దేవుడు జరిగించిన అన్నిటి విషయమైనటువంటి ఆశీర్వాదములో మీ భాగం కూడా మీకున్నది. On to Ephesians 3:20, He has indeed done abundantly above all you ask and think. ఎఫెసీయులకు 3:20 ప్రకారముగా అడిగి ఊహించిన వాటన్నిటికంటే ఆయన అత్యధికముగా చేసి ఉన్నాడు. And God promised given entrance for His word in almost every part of the world, every country. ఆయన వాగ్దానం చేసిన ప్రకారముగా లోకం యొక్క ప్రతి భాగంలో దాదాపుగా ప్రతి దేశంలో కూడా వాక్యమునకు సమృద్ధి అయిన ప్రవేశమును ఇచ్చినాడు. Well, our joy has become more. At the same time, we have a greater responsibility in the coming days. కనుక మన సంతోషం ఇంకా అధికము చేయబడినది రానున్న దినములలో ఇంకా ఎక్కువ చేయనై ఉన్నాడు. You can't just see open doors and not make attempt to enter them. మరి తెరవబడిన ద్వారములు చూచిన తర్వాత వాటిలో మనం ప్రవేశించకుండా ఉండలేము. And we have now bigger responsibility to find God's plan for the new open doors. నూతనమైనటువంటి తెరవబడిన ద్వారములు ప్రవేశించడం కొరకై మన భారం ఇంకా అధికముగా చేయబడినది. Also cover your prayer for the coming days. రానున్న దినముల కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. God may bless you and reward you abundantly for all your prayers, whatever they have been. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. మీరు చేసినటువంటి ఎలాంటి ప్రార్థనలైనను వాటన్నిటి కొరకైనటువంటి మీ అందరి కొరకైన బహుమానము ఆయన మీకు సమృద్ధిగా కలుగచేయును గాక. Now for the message, can you see book of Isaiah chapter 58 verse 14. ఇప్పుడు వర్తమానం కొరకై యెషయా 58 verse 14. 14వ వచనం దయచేసి చూడండి. Then shalt thou delight thyself in the Lord, I'll cause thee ride upon the high places of the earth, and feed thee with the heritage of Jacob thy father, for the mouth of the Lord has spoken it. నీవు యెహోవా యందు ఆనందించదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను, యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. Then shalt thou delight thyself in the Lord. యెహోవా యందు ఆనందించదవు. When we accept the Lord as our Savior, He Himself becomes our joy. ప్రభువుని ఎప్పుడైతే మన యొక్క రక్షకునిగా మనము చేర్చుకొందుమో ఆయనే మనకు ఆనందం అవుతున్నాడు. When we take Him as our joy and our satisfaction, ఎప్పుడైతే ఆయనను మనము మన యొక్క ఆనందముగాను మన యొక్క సంతృప్తిగా చేసుకుందుమో, we don't depend upon anything of the world for satisfaction. అప్పుడు మన యొక్క సంతృప్తి కొరకైనటువంటి దాని నిమిత్తము లోకములో దేనిపైని ఆధారపడము. Then He promises to make us ride with Him on the high places of the earth. అప్పుడు ఆయన మనలను దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఎక్కించుటకై వాగ్దానము చేయించున్నాడు. I cause thee to ride upon the high places of the earth. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను. Our salvation in Lord Jesus Christ can be compared to a very high mountain. ప్రభువైన యేసుక్రీస్తులో మనకున్నటువంటి రక్షణ ఈ ఉన్నత స్థలమునకు మనం సరిపోల్చవచ్చు. Now supposing you want to see the glory of any mountain, you have to go from the peak to peak and then see from different angles the grandeur of the same mountain. అనుకోనండి, ఏదైనా ఒక పర్వతమునకు ఉండేటువంటి ఆ మహిమ ఆ రమ్యత మీరు చూడవాలంటే మీరు పైకి వెళ్తూ దాన్ని చూస్తూ ఇంకా పైకి వెళ్తూ దాని అన్ని వైపుల చూసే కొలది దాని చుట్టూ ఉండేటువంటి రమ్యతను మీరు చూడగలుగుతారు. Now we see how God is using mountains from the scripture to reveal His full purpose. మీరు చూడండి, దేవుని యొక్క వాక్యములో అనేక పర్వతములను ఆయన బయలుపరుస్తూ ఆయన ఉద్దేశములను మనకు నేర్పిస్తున్నాడు. Even God wanted to give Abraham the final test of faith, He took him on the mountain. దేవుడు అబ్రహాము విశ్వాసం యొక్క చివరి పరీక్ష ఆయనకు పెట్టగోరేటప్పుడు ఆయన పర్వతం మీద తీసుకుని So వచ్చినాడు. in Genesis 22nd chapter, God took Abraham on Mount Moriah
There he passed the test of faith. ఆది కాండము 22వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును మొరియా కొండపైకి తీసుకుని పోయి అక్కడ ఆయన విశ్వాసమును పరీక్ష And చేసినాడు. before God could give Moses the pattern of the tabernacle, he took him on the Mount Horeb in Exodus and chapter 24. నిర్గమాకాండం 24వ అధ్యాయంలో దేవుడు మోషేకు ప్రత్యక్ష గుడారం యొక్క నక్షను ఇవ్వక ముందు ఆయన హోరేబు కొండపైకి తీసుకుని పోయినాడు. And then he kept him for 40 days and 40 nights. అక్కడ ఆయనను 40 పగళ్ళు 40 రాత్రులు ఉంచినాడు. Then he gave him in writing the pattern of the whole tabernacle. అప్పుడు ప్రత్యక్ష గుడారం అంతటి యొక్క నమూనా నక్షను వ్రాతపూర్వకముగా మోషేకి ఇచ్చినాడు. Now same you find in case of Elijah in 1 King and chapter 19. మొదటి రాజులు 19వ అధ్యాయంలో ఏలియా విషయం కూడా అలాగే మనం చూస్తున్నాం. On Mount Carmel, he heard the still small voice of God. కర్మేలు And knows to God's mind. కర్మేలు పర్వతం పైన ఉండి దేవుని యొక్క నిమ్మలమైన స్వరమును ఆయన యొక్క ఉద్దేశమును అక్కడ తెలుసుకున్నాడు. Same way in Matthew chapter 17, the Lord was transfigured on Mount Hermon before his disciples. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో కూడా అరూపాంతర కొండపైని తన యొక్క శిష్యులకు తను But బయలుపరుచుకున్నాడు. on the mount they saw his glory. ఆ కొండపైని ఆయన మహిమను చూచినారు. That's why our salvation in the Lord Jesus Christ is compared to high mountains. అందును బట్టి ప్రభువైన యేసుక్రీస్తులో ఉండేటువంటి మన యొక్క రక్షణ ఈ ఔన్నత్యమైనటువంటి పర్వతములకు పోల్చబడుతున్నది. And take us again eternity, see the full beauty and the grandeur of salvation. రక్షణ యొక్క సంపూర్ణమైనటువంటి సౌందర్యము ఆ ప్రభావమును కనుగొనడానికి నిత్యకాలము పడును. Now from chapter 24 of Isaiah, the last chapter, we have 43 chapters. యెషయా 24వ అధ్యాయం నుండి ఆ పుస్తకం యొక్క ముగింపు వరకు 43 అధ్యాయములు మనకున్నవి. As they are together, you find chapter number 66 in the book of Isaiah. మరి ఆ పుస్తకం అంతట్లో అధ్యాయములు 56 ఉన్నది. Same number of also in the Bible. అట్లనే In the Bible also we have same number of books. బైబిల్ Both గ్రంథము Bible has got same book. బైబిల్ గ్రంథములో కూడా అలాగే అవే పుస్తకములు మనం 66. 66 పుస్తకములు. In the book of Isaiah also we have the 63 chapters. యెషయా గ్రంథములో కూడా 66 అధ్యాయములు ఉన్నవి. So chapter 24, the last chapter 66, we have altogether 43 chapters. 24వ అధ్యాయం నుంచి ఆఖరి 66వ అధ్యాయం వరకు 43 అధ్యాయములు. And this is the only prophet who gives us many prophecies about the birth, Lord Jesus Christ, his life, his suffering, death, and glorification and kingdom. ఈ ప్రవక్త ఒకడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైనటువంటి అనేక ప్రవచనములు, ఆయన యొక్క జన్మము, ఆయన యొక్క మరణము, ఆయన యొక్క శ్రమలు, ఆయన యొక్క పునరుత్థానము, ఆయన యొక్క మహిమపరచబడము, ఆయన యొక్క రాజ్యమును, ఆయన మహిమను గూర్చి ప్రవచనములు పలుకుతున్నాడు. And did that in about 750 BC. ప్రభు యేసుక్రీస్తునకు ముందు 750 సంవత్సరములు ఈ ప్రవచనములు పలుకుతున్నాడు. That's why this book is so inspiring and so instructive and so helpful. అందును బట్టి ఈ పుస్తకము మనకెంతో పాఠము నేర్పిస్తూ మనకెంతో సహాయకరమైన పుస్తకంగా ఉన్నది. You find many references quoted from this book in the New Testament. కొత్త నిబంధనలో ఈ యెషయా పుస్తకంలోని అనేక వచనములు ఎత్తి చూపించబడినవి ఎన్నో ఉన్నవి. And he in chapter 53 gives us a very small detail about the suffering of Lord Jesus at the cross. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అనేక శ్రమలను గూర్చి, ఆయన శిలువను గూర్చి యెషయా 53వ అధ్యాయంలో మనకు విస్తారముగా చూపిస్తున్నాడు. We have a really wonderful study in this book of Isaiah about the high mountains of salvation. యెషయా గ్రంథములో ఈ రక్షణార్థమైనటువంటి ఉన్నతమైన పాఠములను మనకెన్నో పర్వతముల మూలముగా As నేర్పించబడుతుంది. we are going from mountain peak to mountain peak and seeing the beauty of salvation as God has shown to Isaiah. ఒక పర్వత శిఖరం నుండి మరి ఒక పర్వత శిఖరమునకు అలాగు దాటి వెళ్తూ యెషయా మనకు చూపించినటువంటి ఆ రక్షణ యొక్క సౌందర్యము చూస్తాం. And you find very helpful study when you go home yourself. మీరే ఇదంతయు పఠించి చూసినట్లయితే ఇది చాలా సహాయార్థమైన పాఠం నేర్పించు. So we want to give you a few hints how to enjoy this study. ఈ పాఠమును మనం ఎట్లు అనుభవించగలుగుదాము అని వాటికి తగిన కొన్ని సూచనలు మాత్రం ఇస్తాం. And you find also many of your questions answered, your doubts removed as you go on reading in that object.
ఆ ఉద్దేశము కలిగి మీరు అలాగ చదువుతూ ఉంటే మీకు కలిగేవి, మీకు వచ్చే ప్రశ్నలు, సందేహములు, అనుమానములు ఎన్నో తీరిపోవును. And see how wonderful is our salvation and how great is our Savior. మన యొక్క రక్షణ ఎంత ఆశ్చర్యమైందో, మన రక్షకుడు ఎంతటి గొప్పవాడు అనేది కూడా కనబడుతున్నది. And what wonderful provision God has made in saving us and calling us. దేవుడు మనల్ని రక్షించుటయందు, మనల్ని పిలుచుటయందు ఎంత అద్భుతమైనటువంటి ఏర్పాట్లను కలిగించున్నాడనేది కనబడును. And long before he had been planning this salvation. That is just a thought of occasionally. అప్పుడప్పుడు కలిగిన తలంపు కాకుండా చాలా కాలం నుండి ఇలాంటి రక్షణ యొక్క ఏర్పాటును దేవుడు కలిగించి ఉంచినాడు. And that's why it is so precious, so wonderful, and so great. అందును బట్టి ఇది ఎంతో అమూల్యమైనది, ఎంతో ప్రశస్తమైనది, ఎంతో మహనీయమైనది. This salvation has been planned from eternity, before the earth was created. ఈ రక్షణ పూర్వము నుండి, భూమి పునాదులు వేయబడక ముందు నుండి నిర్ణయము చేయబడింది. Now can you see the first great mountain peak of salvation as revealed in chapter 24. 24వ అధ్యాయంలో చూచేలాగున ఈ రక్షణ యొక్క గొప్ప పర్వత శిఖరం అక్కడ చూడండి. Verse 1. 1వ వచనం. Behold, the Lord maketh the earth empty, and maketh it waste, and upside down, and shed abroad the heaven thereof. యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు, ఆలకించుడి. ఆయన దాని పాడుగా చేసి కల్లోలపరుచుతున్నాడు, దాని నివాసులను చెదరగొట్టుతున్నాడు. 3. 3వ వచనం. Land shall be utterly emptied, utterly spoiled. Lord has spoken this word. దేశము కేవలము వట్టిదిగా చేయబడును, అది కేవలము కొల్ల సమగును, యెహోవా ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు. 5. 5వ వచనం. The earth also is defiled in the heaven thereof. God they have transgressed the Lord, changed the ordinances, broken the everlasting covenant. లోక నివాసులు ధర్మశాస్త్రములను అతిక్రమించి ఉన్నారు, కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు, దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయను. Thus you find in the whole chapter we read about the great wrath of God to fall upon all nations, upon the whole earth, because of sin and transgression. ఆ విధముగా ఈ అధ్యాయం అంతటిలో పాపమును అతిక్రమమును బట్టి ఆ జనములపైకి రానైనటువంటి దేవుని యొక్క గొప్ప ఉగ్రత కనిపించబడుతున్నది. Behold, the Lord maketh the earth empty, and maketh it waste, turned upside down. ఆలకించుడు. మొదటి వచనములో ఆలకించుడి. యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు, ఆయన దాని పాడుగా చేసి కల్లోల పరచుతున్నాడు. They give some idea what a great punishment our sin deserved. మన పాపమునకు ఎంత గొప్ప శిక్ష తగినదా అనేది తలంపు మనకు పుట్టిస్తున్నది. And the just God, and the holy God, had to punish all our sins. న్యాయవంతుడైనటువంటి పరిశుద్ధుడైన దేవుడు పాపమునకు శిక్ష విధించవలెను. But Lord Jesus Christ took upon himself our judgment. అయితే ప్రభువైన యేసుక్రీస్తు తనపైని మన తీర్పును తీసుకున్నాడు. Even though our sins were so great and deserved such a great punishment. మన పాపములు ఎంతో గొప్పవై ఉండి ఎంతో గొప్ప శిక్షకు తగినవై ఉన్నప్పటికీ The Lord Jesus Christ took upon himself complete penalty of all my sins. అయితే ప్రభువైన యేసుక్రీస్తు మన పాపముల యొక్క సంపూర్ణమైన శిక్ష తనపైని తీసుకున్నాడు. And he has saved me from the coming wrath of God రానైన దేవుని యొక్క ఉగ్రత నుండి నన్ను రక్షించున్నాడు, and the coming judgment. రానైన తీర్పు నుండి. Now there is no more condemnation to them who are in Christ Jesus. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియును లేదు. Romans 8 chapter verse 1. రోమా 8వ అధ్యాయము మొదటి వచనం. Even though our sins may have been as black as a thick cloud, మన యొక్క పాపములు నల్లని మేఘము వలె దట్టమైనవి అయినప్పటికీ they have been buried and they have been confessed and they have been removed. అవన్నీ They have been forgotten. మనము ఒప్పుకొనినప్పుడు అవి మరిచిపోయి మరవబడి పాతి పెట్టబడినవి. The Lord himself took upon himself my judgment and punishment, ప్రభు తానే మన యొక్క తీర్పును, మన యొక్క శిక్షను తనపైని మోసుకున్నాడు. and paid a very high price to do so. మన కొరకు అలాగు చేయడంలో ఆయన మహా గొప్ప క్రయము చెల్లించాడు. As we were saying also in last table, in so doing he had to offer his whole body to be broken. ప్రభు బల యొద్ద మనం చెబుతూ వచ్చినాము అదే ఏమనగా అలాగు మన కొరకు చేయడమందు తన దేహం అంతయు మన కొరకు అర్పించాడు. That's why unto him
we are very precious. అందును బట్టి మనము ఆయనకు అంత ప్రశస్తమైన Before fellow men, maybe ordinary foolish human beings. మన సహపాఠి మనుషులందరి ఎదుట మనము సామాన్యమైన మతిహీనమైన బుద్ధిహీనమైన మనుషులుగా They may ఉండవచ్చు. not think much of us. మన విషయం వారు ఎక్కువగా తలంచకపోవచ్చు. They may call us fool, call by any name. వారు మనల్ని బుద్ధిహీనవచ్చు, కొన్నిసార్లు ఏమైనా పేరు మనం పెట్టవచ్చు. They may despise us, hate us. మనం తృణీకరించవచ్చు, మనలను ద్వేషించవచ్చు. But we have become unto our Lord very precious. అయితే మనమైతే మన ప్రభువునకు చాలా ప్రశస్తమైన వారమైన God, He took upon Himself our judgment and punishment. ఎందుకనగా ఆయన తానే తనపైని మన తీర్పును మన శిక్షను మోసుకున్నాడు. Now, secondly, please, ఇప్పుడు రెండవ దయచేసి చూడండి. Isaiah 25 యెషయా 25 and verse 8. 8వ వచనము. He will swallow up death in victory. Lord God will wipe away tears all faces, and rebuke of His people shall He take away. For the earth, Lord has spoken it. మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతివాని ముఖం మీది బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. That's our second mountain peak. ఇది మన యొక్క రెండవ పర్వత శిఖరం. The victory over death. మరణముపైని విజయం. He will swallow up death in victory. మరెన్నడు మరణమును ఉండకుండా మృంగివేయు. Before Lord Jesus came in the world, He prophesied how He will conquer death for those who come unto Him. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి ఇంకా రాకముందే ఆయన ఎట్లు మన యొక్క మరణమును జయించును అనేది మృంగివేయబడినది చెప్పండి. Howsoever strong men may be, when death comes, they are full of fear. మనుషులు ఎంత బలాఢ్యులైన వారైనప్పటికీ మరణం వచ్చినప్పుడు భయము With నిండుతున్నది. all their knowledge, with all their cleverness, with all their achievements, death brings fear. వారి జ్ఞానము, వారి యొక్క వివేకము, వారి యొక్క సంపాదన, వారికి ఉన్న సమస్తముతో కూడా మరణము యొక్క భయం వారికి వస్తుంది. There is a man called Voltaire in France, ఫ్రాన్స్ దేశంలో many years ago. అనేక సంవత్సరాల క్రితము ఫ్రాన్స్ దేశంలో వాల్టేర్ అనే మనుషుడు ఉన్నాడు. And he was atheist. అతడు నాస్తికుడు. And used to make fun of God and God's people. దేవుడు అంటే, దేవుని ప్రజలంటే ఎగతాళి అపహాస్యం చేసేవాడు. In many public meetings, he has spoken words of blasphemy against God and God's people. అనేక బహిరంగ సభలలో ఉండి దేవుని విషయమై, దేవుని ప్రజల విషయమై దూషణ మాటలు, అపహాస్యపు మాటలు పలికినాడు. Then he fell very ill ఆ తర్వాత చాలా రోగి అయినాడు ఆయన. and full of fear. అప్పుడు భయము నిండిపోయింది. So much so, no nurse could nurse him for more than one night. ఆయనకి ఎంత భయం ఉండిందంటే రాత్రి సమయంలో ఏ నర్సు గాని దగ్గరకు వచ్చి ఏ పరిచర్య చేయలేకపోయింది. His face was so full of fear. ఆయన యొక్క ముఖమంతా భయముతో నిండి ఉన్నది. Very death will frighten him. మరణం అనేది ఆయనకు భీతి కలిగించేది. I met people like that everywhere, అలాంటి మనుషులను నేను ప్రతి స్థలంలో who చూశాను. are full of fear because of death. మరణమును బట్టి భయముతో నిండి ఉన్నారు. But those who know Lord Jesus Christ as Savior, అయితే ఎవరెవరు ప్రభువైన యేసు క్రీస్తును రక్షకునిగా ఎరిగి ఉన్నారో they can say, "Oh death, where thy sting? Oh grave, where thy victory?" వారు చెప్పవచ్చును, ఓ మరణమా నీ యొక్క ముల్లెక్కడ, ఓ సమాధి నీ విజయము ఎక్కడ. Without any question, they accept God's will. ఏ ప్రశ్న వేయకుండానే వారు దేవుని చిత్తమును అంగీకరిస్తారు. For them, death is like a changing clothes. వారికి మరణం అంటే ఈ పాత వస్త్రం తీసివేసి మరి ఒక వస్త్రం వేసుకున్నట్టు. And very peacefully, they accept God's will. అప్పుడు సమాధానముగా దేవుని చిత్తమును అంగీకరిస్తున్నారు. Like, Lord, now I commit my spirit unto thee. వారు అంటున్నారు, ప్రభువా ఇప్పుడు నా ఆత్మను నేను నీకు అప్పగించుకున్నాను. And that experience. అది అనుభవం. It won't come by knowledge. అది జ్ఞానము ద్వారా రాదు. It comes by the definite personal experience, Lord Jesus Christ. ప్రభువైన యేసు క్రీస్తుతో నిశ్చయమైనటువంటి స్వయమైనటువంటి అనుభవం కలిగి ఉండడం వలన కలుగుతున్నది. And that's why our Lord Jesus rose again. అందును గానే మన ప్రభువైన యేసు క్రీస్తు తిరిగి లేచినాడు. To make us to pass from death into life. మనలను మరణములో నుండి జీవములోనికి దాటింపచేయు. And give us the hope of living forever in immortal glorified heavenly body. మహిమ కలిగినటువంటి అమరత్వము కలిగినటువంటి ఆ దేహములను నిత్యత్వమునకు మనము కలిగి ఉండలాగున చేయు. Now some are called in young age, some are called middle age, some are called old age. కొందరిని బాల్యములోనే, కొందరిని యవనములోనే, కొందరిని మధ్య వయసులోనే, కొందరు వృద్ధాప్యములోనే ప్రభు పిలుచుకుంటున్నాడు. But in every age, because Lord
let thy will be done. అయితే ప్రతి వయసులో కూడా ప్రభువా నీ చిత్తము నా పట్ల నెరవేరునుగాక అని We చెప్పవచ్చు. don't want to question him. ఏ ప్రశ్న అడగము. He can call us anytime, anywhere, anyway. మనలను ఎవరినైనా ఎప్పుడైనా ఏ విధముగానైనా మనం రమ్మని పిలవచ్చును. When he has a need, he will call us. ఆయనకు అక్కర వచ్చినప్పుడు మనల్ని పిలుస్తాడు. And we go to him మనం ఆయనతో వెళ్ళిపోతాం. with perfect peace. పరిపూర్ణ సమాధానంతో వెళ్తాం. That's our second mountain peak of salvation. అది మన రక్షణ యొక్క రెండవ పర్వత శిఖరం. Victory over death. మరణముపై విజయం. The hope of living forever. నిరంతరము జీవించే నిరీక్షణ. The hope of having glorified body. మహిమగల దేహములు కలిగి ఉండే నిరీక్షణ. The hope of being with Lord Jesus Christ as partners forever. ప్రభు అయిన యేసుక్రీస్తుతో కూడా పాలిభాగస్థులమై నిరంతరము ఉండబోయే నిరీక్షణ. That is third mountain peak. అది మరి ఇప్పుడు మూడవ పర్వత శిఖరము Book చూస్తాం. of Isaiah యెషయా గ్రంథం and chapter 26 26 verse 3. 3. Now to keep in perfect peace with the mind upon thee, because he trusteth in thee. స్థిర మనసు గలవారు నీ మీద ఆనుకొందురు గనక నీవు వారిని పూర్ణ శాంతి గలవారిగా కాపాడుదు. So that's our third great mountain peak of salvation. ఇది ఇప్పుడు మనకు రక్షణ యొక్క మూడవ గొప్ప పర్వత శిఖరం. The very peace of God is given to us when we accept the Lord Jesus as a Savior. ప్రభువైన యేసుక్రీస్తును మన యొక్క రక్షకునిగా మనం అంగీకరించినప్పుడు ఆయన సమాధానమే మనలో కలిగించబడుతున్నది. And he said, peace I leave with you, ఆయన అన్నాడు నా సమాధానం మీకు ఇస్తున్నాను. my peace I give unto you. నా సమాధానమే మీకు ఇస్తున్నాను. Not as the world giveth, give unto you. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు ఇవ్వడము లేదు. His own peace. ఆయన స్వంత సమాధానం. That is 2 Thessalonians రెండవ తెస్సలోనికీయులకు and 3rd chapter 3వ అధ్యాయం and verse 16. 16వ వచనం. God of peace himself give you peace always by all means. సమాధానకర్తయగు దేవుడు అన్ని విధములైన సమాధానము మీకిచ్చును. God of peace సమాధానకర్తయగు దేవుడు himself will give you peace always by all means. ఆయన తానే ఎల్లప్పుడూ అన్ని విధములైన సమాధానం. It's not a peace only for a few days. కొన్ని దినములు ఉండే సమాధానం కాదు, It's a peace for always. ఎల్లప్పుడు ఉండే సమాధానం. The peace which makes us, keeps us conscious of our presence. ఆ సమాధానము మనలను దేవుని యొక్క సాన్నిధ్యము కలిగి ఉండి ఆయనతో ఉండుటకు చేసేది. The peace for our situation, our circumstances. అన్ని పరిస్థితుల్లో అన్ని స్థితిగతుల్లో సమాధానముగా ఉంచే సమాధానం. And the peace will give you victory over the enemy attacks. ఆ సమాధానము శత్రువు యొక్క ఎదురింపులన్నిటిపైని విజయమిచ్చును. Romans chapter 16 రోమా పత్రిక 16 and verse 20. 20వ వచనం. God of peace shall bruise Satan under your feet shortly. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ పాదముల క్రింద బహు శీఘ్రముగా చితకదొక్కింది. We don't conquer the devil by long prayer, by knowledge of fasting. దీర్ఘ ప్రార్థనలు లేక ఉపవాస ప్రార్థనలు మనం చేసి సాతానును ఓడించలేము. But by peace. సమాధానం. God of peace himself gives the victory. సమాధానకర్తయగు దేవుడే ఆ విజయం మనకిచ్చును. Let you find that peace will never go away. ఆ విధముగా ఆ సమాధానం ఎప్పుడు మనల్ని వదిలిపెట్టదు. By the same peace we become more righteous. ఆ సమాధానం కలిగి ఉండి మనం ఇంకా ఎక్కువగా నీతిగా The చేయబడు. book of Isaiah chapter 32 యెషయా గ్రంథము 32వ అధ్యాయం and verse 17. 17వ వచనం. And the work of righteousness shall be peace. నీతి సమాధానము కలిగించును. It's by maintaining inward peace we become more righteous and more holy. మన అంతర్యములో ఆ శాంతి సమాధానమును మనం కాపాడుకున్నట వలన మన నీతి ఇంకా ఎక్కువ చేయబడు. By the very same peace we hear the voice of God. అయితే అదే సమాధానం మూలముగా దేవుని స్వరము వినుదుము. Isaiah 48 chapter యెషయా 48 and verse 18. 18వ వచనం. Isaiah 48 chapter యెషయా and 48 verse 18. 18. Oh, that thou hast heard, hearken to my commandments, then thy peace had been like a river. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవాలని ఎంతో కోరుతున్నాను. ఆలకించేలా నీ క్షేమము నది వలె ఉండు. The peace like a river. నది వలె సమాధానం. When it comes to us by hearkening, listening to the voice of God. అది దేవుని యొక్క స్వరమును మనము విన నేర్చుకున్నట వలన కలుగుతున్నది. The more you hear God's voice, the more peace you have. ఎంతగా దేవుని యొక్క స్వరం వినేది నేర్చుకుందుమో అంతగా దేవుని సమాధానం మనకు And కలుగుతుంది. just as the river water does decrease by flowing, ఏ విధముగా నది యొక్క నీళ్లు పారే కొలది ఎక్కువ అవుతున్నో it can never decrease. అది ఎప్పుడు తక్కువ కాదు, It must decrease. అది ఎక్కువ కావాలా. Same way, the peace of God must multiply by hearing the voice of God. అదే విధముగా దేవుని యొక్క స్వరము వినుట నేర్చుకోవడం వలన సమాధానము మనలో అధికమవును. పరిపూర్ణ సమాధానం, It's a wonderful peace. అద్భుతమైన సమాధానం. And that's why the very first word our Lord spoke to the disciples was,
peace be unto you. అందును బట్టే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మొట్టమొదటిసారిగా తన శిష్యులతో పలికిన మాట అదే, సమాధానం మీకు కలుగును గాక. John Gospel chapter 20 and verse 19. యోహాను సువార్త 20:19 He appeared after resurrection and said, peace be unto you. పునరుత్థానము తర్వాత వారికి కనబడి మీకు సమాధానము కలుగుగాక అని చెప్పారు. And that's why in every epistle the apostle said, grace, mercy and peace be multiplied unto you. అందును బట్టి అపోస్తలుడు కూడా పత్రిక వ్రాసేటప్పుడు ప్రతి పత్రికలో కృప, కనికరము, సమాధానము మీకు కలుగునుగాక. And they go together. ఇవి కలిసి వెళుతున్నవి. God grace and God peace must go together. దేవుని కృప, దేవుని సమాధానము కలిసి వెళుతున్నవి. More grace, more peace. ఎంత కృపయో అంత సమాధానం. More peace, more grace. ఎంత సమాధానమో అంత ఎక్కువ కృప. And that's why devil tries in many ways to take away our peace. అందును బట్టి సాతాను అనేక విధములుగా ప్రయత్నములు చేసి మన సమాధానమును తీసివేయదు. By worry, by anxiety, by fear, by doubt, unbelief. కలవరము, చింత, సందేహము, అనుమానము, వీటన్నిటి ద్వారా, Or by any defilement. ఏదో అపవిత్రత ద్వారా The peace goes away. సమాధానం పోతుంది. That's why you can't receive God's grace till you get back your peace also. అందును బట్టి నీవు ఆ సమాధానం మళ్ళీ సంపాదించుకునేంత వరకు దేవుని కృప కూడా పొందలేవు. It's a wonderful peace. ఇది అద్భుతమైన సమాధానం, It's a great peace. గొప్ప సమాధానం. That's Psalm 119 119వ కీర్తన and verse 165. 165వ. Great peace have they who love thy law, and nothing shall offend them. నీ ధర్మశాస్త్రము ప్రేమించు వారికి ఎంతో గొప్ప నెమ్మది కలదు, ఏది వారిని అభ్యంతరపరచదు. Nothing shall offend them. ఏది వారిని అభ్యంతరపరచదు. Others may speak ill of us. ఇతరులు మన విషయము చెడ్డగా మాట్లాడవచ్చు, That can happen, అట్లా జరుగుతుంది. but peace won't go away. అయితే సమాధానం పోదు. When friends fail, peace won't go away. స్నేహితులు విడిచిపెట్టినా సమాధానం పోదు. When health fails, peace won't go away. ఆరోగ్యం చెడిపోయినా సమాధానం పోదు. When money fails, health won't go away. డబ్బు అయిపోయినా సమాధానము పోదు. And job goes away, the peace won't go away. ఉద్యోగం వెళ్ళిపోయినా సమాధానం పోదు. It's heavenly peace. ఇది పరలోక సమాధానం. Great peace have they. వారు Without thy law. గొప్ప నెమ్మది ధర్మశాస్త్రం ప్రేమించు వారికి కలుగుతున్నది. That's our third mountain peak అది మన of salvation. అది మన రక్షణ యొక్క 3వ పర్వత శిఖరం. Under our situations, circumstances, conditions, anywhere, everywhere, every age, we have same peace. అన్ని పరిస్థితులు, అన్ని స్థితిగతులు, అన్ని స్థలములు, అన్ని వయస్సులు, అన్ని సమయముల యందు అదే సమాధానమున్నది. But remember that peace is depending upon the experience of Lord Jesus Christ. అయితే జ్ఞాపకం ఉంచుకోండి, ఆ సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు యందు కలిగి ఉండే అనుభవంపైనే ఆధారపడి ఉన్నది. He himself is my peace. ఆయన తానే నా సమాధానమై And ఉన్నాడు. he said, peace I leave with you, my peace I give unto you. ఆయనే అన్నాడు, సమాధానం మీకు ఇస్తున్నాను, నా సమాధానము మీకు ఇచ్చి వెళ్ళుచున్నాను. So we must be conscious of the incoming of Lord into us under peace. గనకనే ప్రభువైన యేసుక్రీస్తును మనలో మనం చేర్చుకొని ఎరిగి ఉండటం వలనే ఆ సమాధానము మనకు కలుగుతుంది. Perfect peace. పరిపూర్ణ సమాధానం. Now, fourth please, ఇప్పుడు the దయచేసి fourth mountain peak. 4వ పర్వత శిఖరం, Book of Isaiah, యెషయా గ్రంథము chapter 27, 27, and verse 3. 3. I, the Lord, do keep it. I'll watch it every moment. Doesn't he hurt it? I'll keep it night and day. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదకి రాకుడునట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. He not only does forgive our sins, ఆయన మన పాపములు క్షమించి వేయుటనే కాదు, he is our keeper. ఆయన మనను కాపాడువాడు. Like the gardener and the watchman looking after the garden, watching day and night. తోటవాడు ఎట్లు తోటను, కావలివాడు ఎట్లు తోటను దివారాత్రములు కాయుచును. I have seen some gardens with their plenty of fruit. కొన్ని తోటలు చాలా ఫలములుండే వాటిని సూచన. Some have vineyard, not vineyard. మరి కొన్ని ద్రాక్ష తోటలు మంచి ఉన్నవి. When they started eating fruit, ఫలములు ఫలించేటప్పుడు then they had to watch day and night. రాత్రి పగలు కావలి కాయవలను. To protect the fruit from the insects, from the animals, from the birds and thieves. పురుగులు, మరి జంతువులు, పక్షులు, దొంగలు, వీటి వలన కలిగే నష్టం నుండి కాపాడాలి. They require constant watching and keeping the garden. కనుక ఆ తోటను ఎల్లప్పుడూ కావలి కాస్తూ ఉండవాలి. To protect her from the insects, from the birds and the beasts and the animals and thieves. పురుగులు, పక్షులు, జంతువులు, దొంగల వలన నష్టం కలగకుండా కాపాడాలి. Say when you find the devil has a very same power. అలాగే సైతానికి కూడా అలాంటి శక్తి ఉన్నది. To make us barren, unfruitful. మనలను ఫలించకుండా గ్రొడ్డు వారినిగా నిష్ఫలితము చేయడం.
by robbing us of joy and peace, మన సంతోష సమాధానము దొంగిలించుకుంటాడు, or by bringing some insects of sin in our lives. లేక పాపం అనే కొన్ని పురుగులను మన జీవితంలో ప్రవేశపెడతాడు. They are very, very tiny insects. అవి చాలా చిన్నని పురుగులు, They can eat away the whole harvest. అది పంట అంతటిని కొరికి తినివేస్తున్నవి. Only by watching a right time, they can be protected. సరి అయిన సమయంలో మనము వాటిని కాచి మెలుపుగా ఉంటేనే గాని కాపాడలేము. So by faith we say, Lord, you are my keeper. And you watch over me day and night. గనక విశ్వాసం ద్వారా, నా ప్రభువా నీవే నా కావలి, నన్ను రాత్రింబగళ్ళు కాయు. Protect me from wrong teaching, false doctrine, all kind of danger outside. దుర్బోధలు, తప్పు సిద్ధాంతములు, తప్పులు, వెలపలుండే కీడులన్నిటి నుండి నన్ను కాచి కాపాడు. He does it. ఆయన చేస్తాడు. We try and see. మీరు ప్రయత్నం చేసి చూడండి. How in unseen way he protects us from many, many dangers. ఎట్లు మనకు కనబడని విధముగా అనేక అపాయముల నుండి ఆయన మనల్ని కాపాడుతున్నాడు. But we are the active co-worker with Lord Jesus Christ. అయితే మనము ప్రభువైన యేసుక్రీస్తు చేరి పని జరిగించే పనివారంగా ఉండవాలి. We claim his protection by faith. విశ్వాసంతో ఆయన కాపుదలను మనం కలిగి ఉండవలడు. And then he says, తర్వాత in అంటాడు the very same verse, అదే వచనంలో, I will water every moment. ప్రతి నిమిషమున దానికి నీరు కట్టుతున్నాను, ఎవడు దాని మీదకి రాకుండా. You got to water many times a day also. దినానికి ఎన్నో సార్లు నీరు కట్టాలా, It requires much patience. ఎంతో ఓపిక ఉండాలా. Now in the countries around the Persian Gulf, పర్షియన్ గల్ఫ్ చుట్టుండేటువంటి దేశాల్లో, very, very barren country. ఆ దేశం అంతా చాలా గొడ్డు స్థలం, Nothing grows there. No అక్కడ water. ఏమి పెరగదు, నీరు లేదు. So they have brought soil from very far off places. కనుక వారు ఏం చేశారంటే చాలా మంచి సారవంతమైన మట్టిని చాలా దేశం దూరం నుంచి తెచ్చారు. From many, many far places. చాలా దూర దేశం నుంచి. After spending much money, much labor, they brought the soil, and now they are trying to make city look beautiful. ఎంతో డబ్బు ఖర్చు పెట్టి, ఎంతో కష్టపడి, ఎంతో దూరం నుంచి సారవంతమైన మట్టి సమకూర్చి ఇప్పుడు ఆ పట్టణమును రమ్యముగా చేస్తున్నారు. They had to bring water from many far off places to go on watering it after a few hours. మరి వాటికి నీరు కూడా కట్టాలంటే, ప్రతి గంట తర్వాత కట్టాలంటే చాలా దూరం నుండి నీళ్ల వసతి చేస్తున్నారు. Because the country is so dry and so barren. ఎందుకంటే ఆ దేశము ఎడారి దేశము, గొడ్డు దేశము. The place must be water constantly, look green and fresh. ఆ దేశం అంతా పచ్చగా చక్కగా కనబడాలంటే ఎల్లప్పుడు నీరు కట్టుచుండే దేశముగా ఉండాలి. God is saying, ప్రభు అంటున్నాడు, the wicked world which you live is barren. నీవు జీవిస్తున్నటువంటి ఈ దుష్ట లోకము ఇది గ్రొడ్డు లోకము. Nothing can grow in the wicked world. ఈ భ్రష్ట లోకములో ఏమీను పెరగదు. Lord is posing to us a new soil. ప్రభు అయిన యేసుక్రీస్తు మన లోపలికి క్రొత్త సారవంతమైన మట్టిని His పోస్తున్నాడు. own nature. ఆయన సొంత స్వభావమును Then పోస్తున్నాడు. he goes on watering us by Spirit to keep us green and fresh and fruitful. అప్పుడు తన యొక్క ఆత్మ ద్వారానే మనల్ని పచ్చగా పుష్పించి రమ్యముగా ఉండడానికి నీరు పోయిస్తున్నాడు. This time I saw beautiful roses in Doha, Qatar. నేను దోహా కటార్ పట్టణములకు వెళ్ళినప్పుడు చక్కని రమ్యమైన పుష్పములు, రోజా పుష్పం చూశాను. Very, very barren place before that. దానికి ముందు అది చాలా ఎడారి దేశము. But now there is much labor, much patience, much water. They made roses also. ఇప్పుడు చాలా ప్రయాసపడి కష్టపడి మరి అక్కడ సారవంతమైన మన్ను వేసి నీరు పోసి చాలా పుష్పభరితముగా చేసినారు. Lord is saying to you, ప్రభు నీతో అంటున్నాడు, even though you are living among ungodly people, మీరు భక్తిహీనుడైన మనుషుల మధ్యలో in జీవించిన lonely places, ఒంటరి స్థలములో ఉన్నప్పటికీ I will water you every moment ప్రతి నిమిషమున నీరు పోసెదను, to keep you fresh, to keep you green and fruitful. మిమ్మును ఎల్లప్పుడూ తాజాగా ఉంచెదను, పచ్చగా సారవంతముగా ఉంచెదను, ఫలవంతముగా చేసేదను. That's our promise. అది దేవుడిచ్చిన You వాగ్దానం. say by faith, విశ్వాసంతో every morning, ప్రతి ఉదయమున before you have your breakfast, మీరు భోజనం ఉదయం చేయకముందు then your heavenly vitamin. ఇదే మీ పరలోక విటమిన్ గోలేసుకోవాలి. Lord Jesus Christ, you are my keeper, you are my God, now you water me. యేసుక్రీస్తు ప్రభువా నీవే నా కావలి, నీవే నా తోటవాడు, నీవే నన్ను కాపాడవను. This verse is more precious and more profitable than your coffee and tea and nothing else. నీ ఉదయం లేవగానే కాఫీయో టీయో నీవు మొదట తాగక ముందు ఈ వచనమే నీకు చాలా ప్రాముఖ్యమైనటువంటి బలము. There are some people, they can't wake up morning without coffee. కొంతమంది ఎట్లుంటారంటే కాఫీ తాగితేనే గాని పడకల నుంచి కొంతమంది లేచేవారు ఉండరు. They are miserable without coffee. కాఫీ లేకుంటే వారు చాలా దౌర్భాగ్యులుగా ఉంటారు. You can't talk to them at that time. ఆ సమయంలో ఇంకా మాట్లాడడానికి వారితో కష్టం. Supposing there are no coffee and tea about 7 o'clock, ఒకవేళ 7 గంటల వరకు కాఫీ టీయో లేకపోతే you go there
there for some very important work at 6 o'clock. ఇంకేం తాగలేదు. 6 గంటలప్పుడు నీవు ఏదో చాలా ప్రాముఖ్యమైన పని కొరకు పోయినావు. You feel very, very angry. అప్పుడు కోపం వచ్చేస్తుంది. Don't trouble me. బాధ పెట్టరాకు. But give a coffee. ఆ కాఫీ ఇస్తే What do you want? ఏం కావాలయా? They depend on coffee for their business. వారు మరి దాని కొరకు కాఫీ తాగే దాని మీద వారి ఆధారం. Here is something better. దానికంటే శ్రేష్టమైంది ఇక్కడ ఉంది. You claim God's promise every morning. ప్రతి ఉదయమున దేవుని వాగ్దానం ఒకటి అడుగు. Oh Lord, water me, and keep me fresh. ఓ ప్రభువా నాకు నీరు కట్టి నన్ను తాజాగా ఉంచుము. By thy spirit through thy word water me and keep me green, keep me rejoicing, keep me smiling and faithful. నీ ఆత్మ ద్వారా నీ వాక్యం ద్వారా నాకు నీరు పోసి నాకు నీరు కట్టి నన్ను తాజాగా ఉంచి నన్ను సారవంతముగా ఉంచి పచ్చగా ఉంచి ఫలవంతముగా ఉంచి. And the enemy tries to make us unhappy, miserable, full of doubt and fear. శత్రువు సాతాను అసంతోషముగా అసమాధానముగా భయముతో అనుమానముతో సందేహముతో మనం నింపుడు. He is my living keeper. ఆయన నా కావలి He జీవిస్తున్నాడు. will never slumber and never sleep. ఆయన నిద్రపోడు కునుకడు. He is there to protect me, same and water me. నన్ను కాపాడుటకు నీరు పోయిటకు ఎల్లప్పుడు నాతో ఉన్నాడు. Now we see the fifth mountain peak. ఇప్పుడు 5వ పర్వత శిఖరముగా చూడండి. Isaiah 28 యెషయా 28 and the verse 29. 29. Thou cometh forth from the Lord of hosts, which is wonderful in counsel and excellent in working. జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దాన్ని నేర్చుకొందురు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. He is my wonderful counselor. ఆయనే నా ఆశ్చర్యమైన ఆలోచనకర్త. And excellent in working. ఆయన అధికమైన బుద్ధి జరిగించువాడు. He is the only one who can give you the proper advice. ఆయన ఒకడు సరి అయిన సలహా ఇచ్చేవాడు. All of us make a mistake in that way. మనం అందరము ఆ విషయంలో తప్పు చేస్తాం. Before we get proper advice, logist advice, we go to neighbors, friends, strangers, relations, uncle, auntie. ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్ద నుండి సరి అయినటువంటి చక్కని సలహా మనము తీసుకొనక ముందు మనము స్నేహితులు బంధువులు చిన్నాయనలు పెదమ్మలు బంధువులు స్నేహితుల దగ్గరికి వెళ్తాం. Some depend on wealthy uncle for the advice. కొందరేమో సలహా కావాలంటే భాగ్యవంతులైన చిన్నాయన పెదనాయన దగ్గరికి పోవాలి. Some depend on neighbor for the advice. లేకపోతే పొరుగు వారి సలహా కావాలని They పోతారు. are given wrong counsel. వారు తప్పు సలహా They ఇచ్చేస్తారు, make mistakes. తప్పు చేసేస్తారు. Lord, this is my wonderful counselor. ప్రభువే నాకు చాలా ఆశ్చర్యకరమైన సలహాదారుడు. I can go to him for any matter, any question, any problem, howsoever complicated. ఏ విషయమునకైనా ఏ సంగతి కొరకైనా ఏ సమస్య కొరకైనా ఏ ప్రశ్న కొరకైనా ఆయన నా యొక్క ఆశ్చర్యమైన సలహాకర్త. ఆయన యొద్దకు వెళ్ళదు. And accepting his advice, I find he works most mightily. ఆయన యొక్క సలహా నేను అంగీకరించడం వలన ఆయన కార్యం ఇంకా ఎక్కువగా నా పక్షము చేయి. But sad to say, many believers serve their wives, or their friends, or their neighbors, or teachers for that matter. Not just right. దుఃఖకరమైన సంగతి ఏమనగా అనేకులు విశ్వాసులు తమ కొరకైన సలహా కొరకు మొదట తమ యొక్క భార్యల యొద్దకు, తమ యొక్క ఇరుగు పొరుగు వారి యొద్దకు, తమ యొక్క స్నేహితుల యొద్దకు, ఇతరుల యొద్దకే సలహా తీసుకుని వెళుతున్నారు కానీ ప్రభు యేసుక్రీస్తు యొద్దకు రావడం లేదు. And they make mistakes. వారు అలా చేసి తప్పు చేస్తున్నారు. And shed tears for many afterwards. ఆ తర్వాత అనేక కాలములు కన్నీరు కారుస్తున్నారు. Because they never consulted the Lord just right for any project or plan. ఎందుకనగా వారు చేసే పని కానీ ప్లాన్ కొరకు కానీ ప్రభు యేసుక్రీస్తు యొక్క సలహా He పొందలేదు. is a wonderful counselor. ఆయన ఆలోచన చెప్పడంలో చాలా ఆశ్చర్యకరం. How wonderfully he guides you. ఆయన అద్భుతముగా నేను నడిపించును. First, I had planned to go to Yugoslavia on the 1st of January. జనవరి 1వ తేదీని యూగోస్లావియా వెళ్ళాలని నేను ఏర్పాటు I చేసుకున్నాను. also wrote to them. నేను రాసినాను. God willing, I come to Yugoslavia on the 1st January. దేవుని చిత్తం అయితే జనవరి 1వ తారీఖున యూగోస్లావియాకు వస్తున్నాను. When I began to pray more after a few days, కొన్ని దినములైన తర్వాత ఇంకా ఎక్కువగా ప్రార్థన I చేశాను. heard clearly voice. అప్పుడు స్వరము తేటగా వినబడ్డది. You go on the 31st December and not 1st of January. డిసెంబర్ 31వ తేదీని నీవు పోవాల్సింది, మరి జనవరి 1వ తేదీని వద్దు. It took me about 3 days to make sure that the voice of God or my own imagination. మరి దేవుడు ఆ విధముగా మాట్లాడుతున్నాడా లేదా లేక నా ఊహనా అని దాన్ని నిశ్చయం చేసుకోవడానికి 3 దినములు ప్రార్థన చేశాను. Again, you go to Yugoslavia on the 31st December and not for January. మళ్ళీ అలాగే దేవుని యొక్క స్వరము 31 డిసెంబరే కానీ 1వ తేదీ జనవరి పోవద్దు. So I sent a wire to Yugoslavia. God willing, I come on the 31st. అప్పుడు నేను యూగోస్లావియాకు తంతి పంపించినాను. 31 డిసెంబర్కి వస్తానని రాశాను. Also, I had to cut short my stay one day
Switzerland to do so. అప్పుడు స్విట్జర్లాండ్ లో అప్పుడు నేను ఉండవలసిన ఒక దినము తక్కువ చేయాల్సి I వచ్చింది. had to send 2 cables. అప్పుడు 2 కేబుల్స్ పంపించాను. One to Switzerland, one to Yugoslavia. ఒకటేమో స్విట్జర్లాండ్ పంపించాను, ఒకటికేమో యుగోస్లేవియాకు పంపించాను. After 2 days when he came to Switzerland, కొన్ని దినాలు అయిన తర్వాత స్విట్జర్లాండ్ కు వచ్చినప్పుడు I discovered నేనేం కనుగొన్నానంటే there is no flight at all from Switzerland to Yugoslavia on the 1st January. స్విట్జర్లాండ్ నుండి యుగోస్లేవియాకు మొదటి తేదీ జనవరికి ఏ విమానం లేదని తెలిసింది. Because there is very big public holiday in the country. ఎందుకంటే ఆ దేశంలో అది బహిరంగమైన గొప్ప సెలవు దినం. There is no flight at all. అక్కడ గాలి విమానమే లేదు. Going by my own wisdom, నా సొంత జ్ఞానం ప్రకారం పోతే I would be stranded there the whole day. ఆ దినమంతా అక్కడనే ఆగి ఉండాల్సింది. But God told me beforehand. అయితే దేవుడు ముందే చెప్పేశాడు, You go on 31st, 31st, 31st. నీవు 31వ తేదీని పోవాలా. It's a wonderful thing. అది అద్భుతమైన విషయం. How you receive God's advice at proper time. ఎట్లు సరి అయిన సమయంలో దేవుని యొక్క సలహా మనకు దొరుకుతుంది. You find out everything is so perfect. అప్పుడు అన్ని సంగతులు పరిపూర్ణంగా కనబడుతున్నాయి. Wonderful counsel, excellent working. ఆశ్చర్యకరమైన ఆలోచనకర్త, అధిక బుద్ధి అనుగ్రహించువాడు. Now this is the 6th mountain peak. ఇప్పుడు 6వ పర్వత శిఖరం Isaiah 29 యెషయా 29 and verse 24. 24. They also the earth in spirit shall come to understanding. They that murmured shall learn doctrine. చంచల బుద్ధి గలవారు వివేకులగుదురు, సణుగువారు ఉపదేశమునకు లోబడుదురు. They that erred in spirit shall come to understanding. వారు చంచల మనస్సు గలవారు, బుద్ధి గలవారు అవుదురు. That means those who are stupid and humanly speaking, they become wise spiritually. అనగా మనుష్య రీతిగా బుద్ధిహీనులుగా అవివేకులుగా ఉండేవారు ఆత్మీయమైనటువంటి జ్ఞానము గలవారు అగుదురు. Now, but many of us have no knowledge of the other things. మనలో అనేకులకు అనేక విషయాల బుద్ధి మనకు జ్ఞానం లేదు. We don't know what is the botany, zoology, chemistry, physics, electronics. గనక మనకు ఈ శాస్త్రజ్ఞములైనటువంటి ఈ యొక్క విద్యుత్ శక్తి విషయమైన కానీ, జంతు శాస్త్రం కానీ, వృక్ష శాస్త్రం కానీ, ఆయా శాస్త్రములు కానీ మనం ఏమి ఎరగము. And yet we can learn many hidden for God's word. అట్లా అయినప్పటికీ దేవుని యొక్క వాక్యములో నుండి అనేక మరుగైన మర్మములు నేర్చుకోవచ్చు. Our understanding of God's word, heavenly mysteries, not depending upon Hebrew, Greek, botany, chemistry, physics, electronics, anything. దేవుని వాక్యం యొక్క దాచబడినటువంటి ఆత్మీయమైన మర్మములు, రహస్యములు ఎరగవాలంటే తత్వము, శాస్త్రము, వృక్ష శాస్త్రము, జ్ఞాన శాస్త్రము, ఆ శాస్త్రం, ఈ శాస్త్రం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. Whether you are PUC fail, any fail. పియూసీ ఫెయిల్ గాని, ఏ ఫెయిల్ గాని, నీవు ఎవరైనా సరే. And yet, with all these failures, we enjoy God's word, heavenly mysteries. మనము వీటన్నిటి విషయములో ఇట్లు తప్పిపోయిన వారం అయినప్పటికీ దేవుని యొక్క మర్మముల విషయంలో జ్ఞానం కలుగును. As you learn how to pray ప్రార్థన చేసేది నేర్చుకోవాలి. and claim divine wisdom for that particular matter. ఆ యొక్క విషయముల కొరకై దైవ జ్ఞానం అడగవల. God gives you divine wisdom for all these problems. ఈ సమస్యలన్నిటి కొరకై దేవుడు దైవ జ్ఞానం మనకిచ్చును. There's no need for you to be discouraged because of other handicaps. వేరే కొరతలున్నందును బట్టి అధైర్య పడవలసిన అవసరము లేదు. We have many people very stupid, but they are mighty men of God. మరి చాలా మందిని చూసినాము, వారు చాలా బుద్ధిహీనమైన మతీరమైన మనుషులుగా ఉంటారు, అయితే బలమైన దైవజనులుగా As ఉన్నారు. they pray, heavens are open. వారు ప్రార్థన చేయగానే ఆకాశం As తెరవబడింది. they testify, hearts are melted. వారి సాక్ష్యం చెప్పగానే హృదయములు కరిగిపోతున్నవి. And as they go outside, you can see the shining faces. వారు వెలుపలికి పోయేటప్పుడు ముఖములు ప్రకాశిస్తున్నవి. That's divine wisdom. అది దైవ జ్ఞానం. Now, please, seventhly, 7వదిగా Isaiah chapter 30 verse 21. యెషయా 30:21. And the ear shall hear a word behind thee saying, This is the way, walk ye in it, when ye turn right hand and when to left. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. Every point you can come the voice of God behind you. నీ వెనక నుండి దేవుని యొక్క స్వరము వినబడుతున్నది. Wonderful thing. ఎంత అద్భుతమైనది. How God can guide you such a way. ఆ విధముగా ఎట్లు దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. I was coming from Boston, బాస్టన్ పట్టణం the south of Boston place, బాస్టన్ పట్టణం నుండి మరి ఒక స్థలమునకు ప్రయాణం చేస్తున్నాను. to New York. న్యూయార్క్ పట్టణము. It so happened was again a very stormy day. అక్కడ ఏం జరిగిందంటే ఆ దినము చాలా తుఫాను గాలి వచ్చింది. And I had to wait for more than 5 hours for next plane. మరి మరుసటి విమానానికి పోవడానికి 5 గంటల సేపు ఆగవలసి వచ్చింది. I had no means to inform my friend in New York where to meet me. న్యూయార్క్ పట్టణంలో
మరి నేను ఎక్కడ ఆయన కలుసుకునే సంగతి చెప్పలేకపోయినాను. Because it's a very large airport. ఎందుకంటే అక్కడ విమాన స్థలము చాలా స్టేషన్ పెద్దది. It's not like the Hyderabad airport. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లాగా కాదది. There you find airplane going up every 1 minute. అక్కడ చూస్తే ప్రతి ఒక్కొక్క నిమిషానికి ఒక గాలి విమానం ఎగురుతా ఉంటుంది. There are more than 50-60 doors to go to the airport inside. కనుక ఆ యొక్క ఎయిర్పోర్ట్ లోపలికి పోవడానికి దాదాపు 50-60 ఆ ద్వారములు ప్రవేశములు ఉన్నవి. Now how to meet my friend? ఇప్పుడు నా స్నేహితుడిని ఎక్కడ కలిసేది? They never knew about by the time of my coming. నేను వచ్చే సమయం వాళ్ళకి తెలియదు. Because nothing was changed. ఎందుకంటే అన్ని మారిపోయినవి. So I only prayed. నేను ప్రార్థన చేశాను. Lord, you know my condition. ప్రభువా నా స్థితి అంతా నీకు తెలుసు. I have to speak in a meeting. నేను కూటమిలో పోయి చెప్పాలి. Then you can't bring my friend over here. దయచేసి నా స్నేహితులు నా దగ్గరికి వచ్చేట్టు చెయ్యి. So I just went out praying and walking about. ప్రార్థన చేస్తూ అక్కడ తిరుగుతున్నాను. I was just standing over there. అక్కడ నిలబడ్డాను. And a man come behind me. ఒక మనిషి నా వెనక నుండి Are వచ్చాడు. you Mr. Bhagat Singh? మీరేనా భక్తి గారు? I said, yes. అవును నేనే. I'm looking for you. నీ కొరకే చూస్తున్నాను I నేను. have come to meet you. నిన్ను కలవడానికి And వచ్చాను. he took me there తీసుకొని so పోయినాడు. happily. ఎంతో సంతోషమైంది. The voice of God again. దేవుని యొక్క స్వరము. I could have turned wrong way. నేను తప్పు మార్గంలో పోయి ఉంటాను. Or the left or right. ఎడమకో కుడికో And also missed him too. తప్పిపోయి ఉంటాను. God's hand. దేవుని హస్తము. The voice of God coming behind the ear. దేవుని యొక్క స్వరము చెవులకు నీ వెనక This వినబడును. is the way, walk ye in it. ఇదే త్రోవ దీనిలో నడువుము. Don't go this way or that way. ఈ వైపు ఆ వైపు వెళ్ళకుము. His unseen hand and loving voice all is available to keep a right path. ఆయన యొక్క అదృశ్యమైన హస్తము ఆయన యొక్క స్వరము ఎల్లప్పుడూ ఆయన మార్గములో మనం తీసుకుని వెళ్ళును. Now further please, చూడండి దయచేసి Isaiah 31 యెషయా 31 and verse 5. 5. As birds flying, so will the Lord of hosts defend Jerusalem. Defending also he will deliver it, and passing over he will preserve it. పక్షులు ఎగురుతూ తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడును. దాని కాపాడుతూ విడిపించును. దానికి హాని చేయక తప్పించును. That's our 8th mountain peak of salvation. రక్షణ యొక్క అది మన 8వ పర్వత శిఖరం. As birds flying, so will the Lord of hosts defend Jerusalem. పక్షులు ఎగురుతూ పిల్లలను కాపాడునట్లు యెహోవా యెరూషలేమును కాపాడును. God protects you from many unseen dangers. అనేక కనబడని అపాయముల నుండి యెహోవా నిన్ను కాపాడును. Now, I met a friend recently in Holland. హాలెండ్ దేశంలో ఒక స్నేహితుడిని కలిశాను. I was staying with them. వారితోనే అక్కడ ఉండినాను. And he was going in his own car at night time in Holland రాత్రిలో about 2 months ago. 2 నెలల కిందట హాలెండ్ దేశంలో రాత్రి కార్ తీసుకొని వెళ్తున్నాడు. There was a car coming in front of him. అప్పుడు దాని ముందు ఒక వేరే కార్ వస్తుంది. So to save the accident, he turned around. గనక అక్కడ మరి ప్రమాదం నుండి తప్పించుకోవడానికి తిరిగినాడు. But he turned too much. అయితే ఎక్కువ తిరిగినాడు. And he hit against a tree. పోయి ఒక చెట్టుకు And తగిలించాడు. the whole car was simply smashed. అప్పుడు ఆ కార్ అంతా ఊరికినే అట్లా అతుక్కొని పోయింది. అంతా ఒక దగ్గరికి And వచ్చింది. he was thrown out. అప్పుడు ఆయన వెలపలికి పడిపోయినాడు. With no fracture. ఏమి దెబ్బ తగలేదు. Just slight scratch here and there. కొంచెం ఇక్కడ అక్కడ కొన్ని రాసుకొని You పోయింది. only see that damaged car. ఆ కార్ అంతా ఎంత చెడిపోయింది అక్కడ ఉంది. You would never imagine any man come alive from that accident. అలాంటి ప్రమాదములో నుండి ఈలాగు మనుషులు తప్పించబడతాని ఎక్కడ చూడము. Completely smashed. అంత కేవలం అట్లా అతుక్కపోయింది. And from the front and the back became one. వెనక ముందు అంతా ఒక్క దగ్గర చేరిపోయింది. So it became sharp. గనక ఆ పెద్ద దెబ్బ తగిలింది. Yet he's safe. ఈయన మాత్రం క్షేమంగా ఉన్నాడు. God, what is there? దేవుని వాక్యం అక్కడ ఉంది. As birds flying, so will the Lord of hosts defend Jerusalem. పక్షులు ఎగురుతూ కాపాడునట్లు పిల్లలను యెహోవా యెరూషలేమును కాపాడును. And many of us that way, how may we pray that way? మనలో అనేకరము ఆ విధముగా సహాయం పొందుదు. Many of us have been protected from many unseen dangers around us. మనలో అనేకులము మనకు తెలియకుండా కనబడని మన చుట్టూండే అనేక అపాయముల నుండి కాపాడబడుతున్నాం. Then the ninthly, 9వ Isaiah 32 యెషయా 32 and verse 2. 2. Man shall be a hiding place from the wind and a covert from the tempest. Even a water dry place and a shadow of a great rock in a wayland. మనుషుడు గాలికి మరుగైన చోటు వలెను గాలివానకు తాటైన చోటు వలెను ఉండును. See, when you are caught in a rain and storm, చూడండి, ఎప్పుడైనా నీవు వర్షములో తుఫానులో ఉండేటప్పుడు you want to find a shelter. మరి ఎక్కడైనా ఆశ్రయమునకు వెతుకుతావు. You run here and there. అక్కడ ఇక్కడ పరిగెత్తావు. You may see any hut, any shop, any building, run there and take a shelter. ఎక్కడైనా ఏదో గుడిసెనో ఏదో దుకాణమో ఏదో చర్చో ఏదో కనబడితే పోయి ఆశ్రయం వెతుకుతావు. Okay, you are caught suddenly in a storm or a rain. ఎందుకంటే అకస్మాత్తుగా వర్షము గాలి తుఫాను వచ్చేసింది. Whatever you can see,
give shelter, you go there. కనుక ఏది మనకు ఆశ్రయంగా ఉంటుందో అక్కడికి పరిగెత్తాం. Now God is saying over here, దేవుడు అంటున్నాడు ఇక్కడ, after I have saved you, నేను నిన్ను రక్షించిన తర్వాత you will be a hiding place from the wind and a cover from the tempest. నీవు గాలికి మరుగైన చోటు వలెను గాలివానకు చాటైన చోటు వలెను ఉండదు. What a privilege. ఎంత ధన్యత. Now many people in danger will come to you అనేకులు అపాయంలో ఉండే వారిని ఎంతకు వస్తారు, to seek your shelter. నీ ఆశ్రయం కోరుతారు. Please pray for me, please pray for me, please pray for me. దయచేసి నా కొరకు ప్రార్థన, దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి. There's many persons in calamities and sicknesses and tragedies can come to us. ఆ విధంగా అనేకులు ఉపద్రవములలో, దుఃఖములలో, వ్యసనములలో, బాధలలో, కష్టములలో మన యొద్దకు వచ్చారు. We have the privilege మనకు ఒక ధన్యత to ఉంది. be source of comfort and strength and encouragement to all those in any need. వారికి ఆదరణ, ధైర్యము, బలము, ఓదార్పు కలుగునటువంటి మన చుట్టూ అనేక అవస్థలలో మనము కలిగించవచ్చు. And there was a water in dry place and the shadow of a great rock is the land. ఎండిన చోట నీళ్ల కాలువల వలెను, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలెను ఉండును. That is the river in dry country provides life to many people. ఏ విధముగా ఒక నది ఎడారి దేశంలో అనేకులకు నీళ్లు ఇచ్చునో, Same way you can be also. అదే విధముగా నీ ఉండవచ్చు. Wherever you go, మీరు ఎక్కడ a వెళ్ళినా, lonely place, ఒంటరి స్థలం, by transfer anywhere, ట్రాన్స్ఫర్ అయిపోతున్నావు, ఎక్కడైనా you పోతున్నావు, bring life of the also. అక్కడ జీవము By కలిగిస్తున్నావు. your testimony, soul will be saved. మీ సాక్ష్యం ద్వారా ఆత్మలు రక్షించబడును. And a great rock in a very land అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలె, for safety and protection. మరి క్షేమము కాపుదల కలుగును. We are saved by God's grace to be a protection, to be a shelter, to be a comfort strength. అనేక Many people. ఆదరణ, ఆశ్రయము, ఆ శక్తి, బలమునకు కారణముగా మనము రక్షించబడినాం. Now the 10th mountain peak, ఇప్పుడు 10వ పర్వత శిఖరం, Isaiah 33 verse 17. యెషయా 33:17. Then I shall see the king is the beauty, they shall see, behold the land is very far off. అలంకరింపబడిన రాజును నీవు కనులారా చూచెదవు, బహుదూరమునకు వ్యాపిస్తున్న దేశము నీ కనబడును. That's our hope. అది మా నిరీక్షణ. One day we will see our Lord in heaven glory. ఒక దినమున మన ప్రభువును ఆ మహిమలో చూచెదము. Then I shall see the king is the beauty. అలంకరింపబడిన రాజును నీవు కనులారా చూచెదవు. We were saying before the worship began, ఆరాధన ఆరంభించక ముందు చెప్పినాను, Lord just like he called in 3 places, King of kings, Lord of lords. ప్రభువైన యేసుక్రీస్తు 3 స్థలములలో రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని పిలువబడుతున్నాడు. So far nobody, and even angel, hasn't yet seen through full glory. ఇంతవరకు ఎవరైనను దూతలైనను ఆయన సంపూర్ణ మహిమను చూడలేదు. But when he come back second time, అయితే ఆయన రెండవసారి తిరిగి with వచ్చిన all the mighty angels ఆయన బలశూరులైన దూతలందరితో వచ్చును, and saints, పరిశుద్ధులందరితో వచ్చును. then we shall see his full glory and beauty. అప్పుడు ఆయన సంపూర్ణమైన సౌందర్యమును అలంకారము చూచెదము. That's our hope. అది మన నిరీక్షణ. And I shall see the king in his beauty. అలంకరింపబడిన రాజులను నీవు కనులారా And the చూచెదవు. land is very far off. దూర దేశమున We shall see all the greatness of the heavenly kingdom. పరలోక రాజ్యం యొక్క ఆ మహాత్మ్యమంతయు చూచెదవు. That's our hope. అది మనకుండే Every నిరీక్షణ. believer, ప్రతి విశ్వాసికున్న నిరీక్షణ. because of the salvation Lord Jesus Christ, ఎందుకనగా ప్రభువైన యేసుక్రీస్తు యందు మనకు కలిగి ఉన్న రక్షణను బట్టి we shall be like him, మనం ఆయనను పోలి ఉందుము. shall see him as he is, ఆయన ఉన్నలాగున చూచెదము. and know as he knows us. ఆయన మనను ఎరిగిన లాగున మనం ఆయనను తెలుసుకుందుము. See the glory and be a partaker of it. ఆయన మహిమను మనం చూసిన తర్వాత దానిలో మనం పాలి భాగస్థులం అవుదుము. And like that, there are 43 mountain peaks of salvation here. ఆ విధముగానే దీనిలో 43 రక్షణ విషయమైనటువంటి పర్వత శిఖరములు ఉన్నవి. You all are willing, I go on the whole night. మీరందరూ ఇష్టపడి కూర్చుంటే రాత్రి అయ్యేంత వరకు చెప్తూనే ఉంటాను. Now you can see fully all these 43 mountain peaks. అప్పుడు ఈ 43 పర్వత శిఖరములు అన్ని చూడవచ్చును. But please you try yourself. అయితే దయచేసి మీరే ప్రయత్నించుకోండి. Shall we pray? ప్రార్థన చేస్తాం. మా పరలోక తండ్రి, Our mighty and great God, మా బలమైన గొప్ప దేవా, our faithful wonder-working God, మా నమ్మకమైనటువంటి ఆశ్చర్య కార్యములు చేయ దేవా, never failing and never changing God, మార్పు చెందనటువంటి మాట తప్పనటువంటి దేవా, God of glory, మహిమ గల దేవా, in the name of Lord Jesus our Savior, we thank thee for living our precious blood. ప్రభువైన యేసుక్రీస్తు మా రక్షకుని నామమున నీ ప్రశస్త రక్తము చేత మమ్మను విమోచించినందులకై వందనం We చెల్లిస్తున్నాము. know thee for delivering us from the power of the darkness. మమ్మల్ని అంధకార శత్రువుల నుండి విడుదల చేసేందుకై నిన్ను We ఘనపరచున్నాము. thank thee for covering us with
garment of glory and beauty. మహిమ సౌందర్యములు గల వస్త్రముల చేత మాకు ధరింప చేసినందుకై వందనములు. Thank thee for thy promises in thy word to make us God with thee and thy presence. నీ యొక్క వాక్యముల నుండి మమ్మను నీకు ప్రశస్తమైన వారినిగా చేయుటకై ఇచ్చిన వాగ్దానముల కొరకై వందనములు. Lord, forgive us for our negligences. ప్రభువా మా యొక్క అజాగ్రత్తలన్నిటిని దయతో క్షమించుము. Forgive our poor faith. మా యొక్క అల్ప విశ్వాసమును క్షమించుము. Help us now fully to get salvation. ఈ గొప్ప రక్షణను సంపూర్ణముగా అనుభవించే సహాయం చేయుము. May thy peace like a river reign in every heart. నీ సమాధానము నదిని పోలి ప్రతి హృదయములో ప్రవహింప చేయుము. May be watered by thee every moment by thy spirit, thy word. ప్రతి నిమిషమున నీ ఆత్మ ద్వారా నీ వాక్యం వలన నీరు కట్టుము. That thy favor seek thy counsel. నీ దయను అనుభవిస్తూ నీ ఆలోచనను కొరకు కనిపెట్టు. See thy glory and beauty day by day. నీ మహిమ సౌందర్యములు దినదినము చూసులాగున చేయుము. And be a source of comfort unto many. అనేకులకు మేము ఆదరణ బలమున కారణముగా చేయుము. Hear thy voice daily behind thee, ear sing unto us. This is the way, walks in it. నీ స్వరము దినదినమున మా వెనక ఇదే త్రోవ దీనిలో నడుమని వినుట నేర్పించుము. Lord, us thy word. ప్రభువా నీ వాక్యమును ఆశీర్వదించుము. We praise the name of the Lord, Jesus, God our Savior. ప్రభువా యేసుక్రీస్తు మా రక్షకుని నామమున ప్రార్థించి వేడుచున్నాము. Now unto him, able to keep us from falling and present us faultless, presence of glory, exceeding joy, the only work of our Savior, the Lord Jesus Christ, be glory, dominion, and power, both now and forevermore. ఆమేన్. I'd like to thank you once again for your prayers on our behalf in the past 7 months. ఈ మధ్యాహ్న కాలము దేవుని యొక్క వర్తమానమును మీ యొద్దకు తేకముందు గత 7 మాసముల నుండి మీరు మా కొరకై చేసిన ప్రార్థనలన్నిటి కొరకై మరొకసారి మీకు అందరికీ వందనములు చెబుతున్నాను. Some of you were not present on Thursday evening, or Friday evening when we had the meeting. శుక్రవారం సాయంకాలం ఇక్కడ ప్రత్యేకంగా కూటమి జరిపించినాము. ఒకవేళ కొందరు మీలో ఆ సమయం లేరు. All of you